నమస్తే అండి. ఈరోజు వీడియోలో బంగారం అనేది ఎవరికైతే కనుక తాకట్లో ఉందో ఆ బంగారాన్ని విడిపించుకోవాలి అని అంటే కనుక ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఒక 5 రోజులలో బంగారం అనేది మన ఇల్లు వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఏం చేయాలి అని అంటే ఒక మంగళవారం నాడు, అంటే మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా శక్తివంతమైన రోజండి. ఒక మంగళవారం నాడు కందిపప్పుతో ఎవరైతే కనుక ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా అండి వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సుల ద్వారా 5 రోజులలో బంగారం అనేది వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఇంతకుముందు కూడా ఒక వీడియోని తెలియజేసాము, మంచి రిజల్ట్ అనేది కనిపించింది. అలాగే మీరు ఏం చేస్తారనంటే ఒక గుప్పెడు, అంటే ఒక మామూలుగా మీ ఇంట్లో ఉన్న కందిపప్పు డబ్బాలు అయినా సరే ఇలా చేయొచ్చు, లేదంటే విడిగా ఒక గుప్పెడు కందిపప్పునైనా సరే తీసుకోండి. అందులో మీరు ఒక చిన్న తమలపాకును తీసుకోండి ఫ్రెండ్స్, ఒకటి తీసుకోండి. ఆ తమలపాకు కాడ తీసేసి ఆ తమలపాకు మీద బంగారం అని చెప్పి రాయండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే బంగారం కొనాలని అనుకున్నా, లేదంటే తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలని అన్నా కూడా ఆ బంగారం అనేది మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేరుతుందనమాట. పసుపుతో రాసుకోండి తమలపాకు మీద బంగారం అని రాస్తే చాలు. అలా రాసిన ఆ తమలపాకుని మడిచి 4 మడతలుగా వేసి ఈ కందిపప్పులో పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా తమలపాకుకు కానీ పసుపును ఉపయోగిస్తున్నాం, తమలపాకును ఉపయోగిస్తున్నాం. ఆ కుమారస్వామికి ఇష్టమైన కందిపప్పు ధాన్యంని ఉపయోగించి ఈ పరిహారం చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఎన్నో రోజుల నుంచి విడిపించుకోలేని బంగారం అనేది నేను ఇలా పలానా టైంకి విడిపించుకున్నాను, కానీ ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తున్నారండి. అందువల్ల మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి.